కంటెంట్ వచ్చేసి బెకార్ ముచ్చట్లు. నేనైతే ఇక్కడ మోటివ్ ఇవ్వాలి బెకారున్నా పని లేదు ఏం లేదు. ఫిల్టర్ కూడా చాలా బాగుంది కదా, ఎంత ఫన్నీగా ఉందంటే నా ఫేస్ చూసుకుంటే నాకే నవ్వు వస్తుంది. కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, డిప్రెషన్లో ఉన్న బైక్ మీద అట్లా ఒక రైడ్ వెళ్తేనే బైకర్స్కి ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే అంత ప్రశాంతంగా ఉంటాయి. అది ఓన్లీ బైక్ లవర్స్కి ఒకటే అట్లా అమ్మేసి కొత్త బైక్ తీసుకుందాము అట్లా తీసుకుందాం అనుకున్న లోపల ఒక్కొక్కసారి దీని ముఖం చూస్తే నాకు బాధ అనిపిస్తాయి. వాష్రూమ్లోకి వెళ్తే మన దళిద్రం ఎట్లుంటాయంటే వాటర్ అయితే రావట్లేదు. Hey guys, welcome back to my YouTube channel. This is Arun K1. Welcome back to new video. I hope మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మోటివ్ ఇవ్వాలి ఏంటికంటున్నానంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియోకి ముందు మీరంతా లైక్ క్లిక్ చేయండి, లైక్ క్లిక్ చేసి వీడియో చూడండి. ఎందుకంటే లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత మాట్లాడుతున్నా కూడా మీరు ఇంకా లైక్ క్లిక్ చేసుకోకుండా చూస్తున్నారు కూడా, అది మెయిన్, అది ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ లైక్ అయితే క్లిక్ చేయండి. లైక్ అయితే క్లిక్ చేస్తే ఇట్లా వీడియో మళ్ళీ కొంతమందికి రికమెండేషన్ అవుతాయి. ఆ వీడియో లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ లో. ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ బెకారున్నా పని లేదు ఏం లేదు. ఫ్యాక్టరీ అయితే బంద్ చేసినాము. ఫ్యాక్టరీ ఉందన్నాను కదా, ఫ్యాక్టరీ అయితే బంద్ చేసినాము. వీడియో కొడదాం అనుకున్నా, వీడియో ఏం కొట్టాలో కూడా అర్థం కాలేదు, కంటెంట్ లేదు. మన కర్నూలు సైడ్ అయితే రైడర్స్ కూడా లేరు. 5 మంది రైడర్స్ ఉంటే వాళ్ళతో పాటు సండే ప్రతి ఒక్క రైడ్ అయిపోతాయి. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, కలిసి చేద్దాం మనం కూడా. మళ్ళీ లాంగ్ అంటే రాలేను, లాంగ్ అంటే డైరెక్ట్ ఉంది, ప్లాన్ ఉంది. ఫ్రెష్ అప్ కూడా కాలేదు, ఫ్యాక్టరీ బంద్ ఉన్నందుకే మొత్తం వచ్చేసిన. డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ గోప్రో మూడ్ లేదని మిమ్మల్ని అయితే నేను కలుసుకుంటా. డైరెక్ట్ గోప్రో మూడ్కి అయితే మీరు వచ్చేయండి. గైస్ ఆగండి ఒక నిమిషం. ఈ ఫిల్టర్ పెట్టి చేద్దాం అనుకుంటున్నా, ఎట్లుందో ఎట్లా లేదో మీరు ఒకసారి నాకు ఈ కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ ఫిల్టర్తోనే చేస్తున్నా, రియల్ ఫేస్ చేస్తున్నా. నాకైతే రియల్ ఫేస్లో చేయడం చాలా ఇష్టం అనమాట. ఈ ఫిల్టర్ పెట్టి చేస్తే చాలా కష్టము. చూద్దాము, మీరు నాకు ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇదే ఫిల్టర్ బాగుందంటే ఈ ఫిల్టర్తోనే కంటిన్యూ చేద్దాం మనము. ఇంకొకటి అయితే మనం దళిద్రం ఎట్లుంటాయంటే ఫ్రెష్ అప్ ఏదామని వాష్రూమ్లోకి వెళ్తే వాటర్ అయితే రావట్లేదు. మన దళిద్రం అట్లాంటిది. అందుకని ఉన్న నీళ్ళతో ముఖం కడుక్కొని డైరెక్ట్ కంటెంట్ ఏదో ఏమో అది కూడా ఆలోచించలే కదా, డైరెక్ట్ వెళ్ళిపోదాం మనము. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. కంటెంట్ ఏంటంటే కంటెంట్ ఆలోచించిన కంటెంట్ వచ్చేసి బెకార్ ముచ్చట్లు. ఏది బెకార్ ముచ్చట్లు అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు మాట్లాడుకునేదంతా ఇదే అనుకోండి టాపిక్. మన కాడ కంటెంట్ లేదు కాబట్టి అట్లా హైవే మీదకి వెళ్తున్నా. చాలా రోజులే వెళ్ళక. యాక్చువల్లీ నిన్ననే తీద్దాం అనుకున్నా, ఎందుకో నిన్న తీయలేకపోయినా. ఈరోజు కొంచెం మనకు వర్క్ కూడా లేదు కాబట్టి కొంచెం అన్నా ఫ్రీగా ఉంది, ఏదో ఒకటి వీడియో కొట్టాలా. మన కాడ కంటెంట్ లేదు. సో రీసెంట్గా ట్రిప్ వేద్దాం అనుకున్నా. ఇప్పుడే అన్న వాళ్ళంతా శ్రీశైలం నుంచి వచ్చేసినారు. మనం శ్రావణ మాసంలో భజన చేస్తామని చెప్పినా కదా, ఆ భజన నుంచి అయితే అందరు వచ్చేసినారు. మన ఏరియాకి సంబంధించిన జనాలంతా. కొంచెం అమౌంట్ ప్రాబ్లం వల్ల నేనైతే వెళ్ళినా, కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉండే. తెలిసినదే మీకు అంతా బైక్కి పెట్టేసిన. మొత్తం ఖర్చు 6,000 దగ్గర అయిపోయింది బైక్కి. అందుకని నేను వెళ్ళలేకపోయినా. యాక్చువల్లీ శ్రీశైలం గేట్లు కూడా చూపిద్దాం అనుకున్నా. నేను మంచి కంటెంట్ వీడియో వస్తాయి అనుకున్నా. ఏం చేద్దాము, మనకి బైక్ ఇంపార్టెంట్. మొత్తం బైక్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేసిన నేను అమౌంట్ మొత్తము. ఏదో ఒక రోజు మళ్ళీ 10 గేట్లు తెరచకపోదు, మనం మళ్ళీ చూడకపోదు, దేవుడు పిలుస్తాడు, ఆ టైంలో వెళ్ళిపోతే అయిపోయాం. మనకి ఈసారి అంత అనుకూలం లేకుండా అంత టైట్ పొజిషన్ ఉంది, అందుకని వెళ్ళలేకపోయినా. జస్ట్ ఇప్పుడు ఇంటికాడ కీ ఆన్ చేస్తే బైకే ఆన్ కాకుంటుంది. మళ్ళీ మెకానిక్ కాడికి పిలుచుకోవాల్సినది అనిపిస్తాయి. ఆ టైంలో నాకు ఏమనిపిస్తాయి అంటే బైక్ని అమ్మేద్దాం, పాటు 1,70,000కి సంథింగ్ దగ్గర అడుగుతున్నారు బైకు. అమ్మేద్దాం, అమ్మేసి కొత్త బైక్ తీసుకుందాము అట్లా తీసుకుందాం అనుకున్న లోపల ఒక్కొక్కసారి దీని ముఖం చూస్తే నాకు బాధ అనిపిస్తాయి. ఎందుకంటే గత 6 years నుంచి నా దగ్గర నుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా దీన్ని. ఒక్కొక్కసారి అనిపిస్తాయి చాలా జాగ్రత్త చూసుకున్నా కూడా నాకు సతాయిస్తే చాలా కోపం తెప్పిస్తాయి. ఏం చేద్దాము అంటేనే పెట్టుకుందాము. మనకు వచ్చిన బండి ఇది. అమ్మకూడదని ఇంకా ఫైనల్లీ డిసైడ్ అయిపోయినా. ఇంకా చాలా గట్టిగా డిసైడ్ అయిపోయినా అమ్మకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ బైక్ అయితే అమ్మేది లేదు. ఎంత రిపేర్ వచ్చినా ఈ బైక్ అయితే అమ్మేది లేదు. సో బైక్ కండిషన్ అయితే బాగైంది. ఇంతకుముందు 90 స్పీడ్ అబోవ్ వెళ్తుంటే బైక్ షేక్ అవుతుండే, ఇప్పుడు షేక్ కాకుండా ఉంది బైక్. చాలా హ్యాపీగా ఉంది నాకు.
ఇంతకుముందు 90 స్పీడ్ పోయిన బ్లాక్లోనే చూసింటారు, పోయిన వీడియోలోనే చూసింటారు మీరు. 90 యాభో పోతే షేక్ అవుతుంది బైకు అని చెప్పింట. ఇప్పుడైతే మనం అంత గట్టిగా సర్వీస్ చేయించినాం కదా, అదేం ప్రాబ్లం వస్తలేదు. సో క్లైమేట్ అయితే కొంచెం బాగుంది, ఇంకా సూర్యుడు అయితే వెళ్ళలేదు. ఇంకొకటి అందరికీ చెప్పాలనుకుంటున్నాం మీకు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ బైక్ లవర్స్కి ఒకటే అర్థమవుతుంది ఇది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నేనైతే బైక్తోనే షేర్ చేసుకుంటా మొత్తము. అది కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, డిప్రెషన్లో ఉన్నా నేనైతే ఒక బైక్ మీద ఒక రైడ్ అయితే పక్కా వెళ్ళాల్సినదే. అది బైక్ లవర్స్కి తప్ప ఎవరికి తెలియదు. నాకేమనిపిస్తాయి అంటే అది నాకు ఒక్కరికి అట్లా ఉంటాయా, అందరికి అట్లా ఉంటాయా అనే ఫీలింగ్ ఉంటాయి. ఎవరికైతే ఇట్లా ఆలోచన వస్తాయో, ఎవరైతే ఇట్లా అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో ఎస్ బ్రో అని చెప్పండి. కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, డిప్రెషన్లో ఉన్న బైక్ మీద అట్లా ఒక రైడ్ వెళ్తేనే బైకర్స్కి ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే అంత ప్రశాంతంగా ఉంటాయి. అది ఓన్లీ బైక్ లవర్స్కి ఒకటే అర్థమైపోతాయి, మామూలు వాళ్ళకైతే అర్థం కాదు. బైక్ లవర్స్ లేని వాళ్ళు ఈ కాలంలో ఎవరు లేరు. చాలా 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 ఉన్నారు. చాలా డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి బైక్స్ మీద. దాన్ని ఎట్లయినా మనం సంపాదించుకోవాలన్నట్టు కష్టపడాలా. టోల్గేట్ దాటి ముందరకు వచ్చేసిన నేను. మంచి హైవే ఇది. చాలా రోజులైంది బైక్ స్పీడ్ కొట్టక కూడా. సో ఫైనల్లీ గైస్ తిరిగి ఒక చోట నిలవడం జరిగింది. మీతో కొంచెం మాట్లాడేది. మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. చాలా దగ్గరలో ఉన్నారు. 100 సబ్స్క్రైబర్స్ వస్తే 1K సబ్స్క్రైబర్స్ అయిపోతారు మనకి. ఈ వీడియో చూసేవాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. 1K సెలబ్రేషన్స్ అయితే తొందరలోనే జరుపుకుందాం మనము. మన 1K సబ్స్క్రైబర్స్ అంతా కేక్ కటింగ్ ఏముండదు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేది ఉంటాయి. 1K అయినాక దాని గురించి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ నా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఈ వీడియోతో 1K సబ్స్క్రైబర్స్ మనకి అయిపోవాలి. ఫిల్టర్ కూడా చాలా బాగుంది కదా, ఎంత ఫన్నీగా ఉందంటే నా ఫేస్ చూసుకుంటే నాకే నవ్వు వస్తుంది. చాలా బాగుంది ఫిల్టరు. ఏమంటే చాలా కష్టం అనమాట ఇట్లా మనం వీడియో తీయడానికే, చాలా కష్టపడాలి. ఐఫోన్ ఉన్న వాళ్ళు అయితే చాలా ఈజీగా అవుతాయి. నాది ఐఫోనే కాబట్టి కొంచెం ఈజీనే అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇట్లా కార్టూన్స్ టైప్లో ఉంటే ఫేసెస్. ఈ ఫిల్టర్ ఎందుకంటే కష్టం అంటున్నా అంటే ఓన్లీ ఫ్రంటే వస్తాయి మనకి, బ్యాక్ రాదు. ఫ్రంట్ కెమెరాతోనే అంత నీట్గా అయితే క్యాప్చర్ చేయగలుగుతాయి ఇది ఫేసు. బ్యాక్ కెమెరాతో అసలు కూడా రాదు. అందుకని చాలా కష్టము. మనం ఎక్కువ వాడేది బ్యాక్ కెమెరానే కదా, ఫ్రంట్ కెమెరా అయితే వాడలేము మనము. అంత రివర్స్లో వస్తుంటాయి, మీకు చూపెట్టాలన్నా కూడా అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంత చాలానే బాగుంది ఇది కూడా. గాయస్ మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 1K సెలబ్రేషన్స్ అయితే పక్కా చేసుకుందాము. నేను నా ఫేస్తో కాక ఈ ఫేస్తో కూడా చెప్తున్నా, చాలా ఫన్నీగా ఉంటాయి ఇది కూడా. మనం ఎట్లా చేస్తే అట్లా కళ్ళు రెప్పలు కానీ, మనం నవ్వడం కానీ, నాలుక బయట పెట్టడం కానీ, చూడండి అంత తీసేయలేము ఈ ఫిల్టర్ని. చాలా బాగుంటాయి, చాలా క్రేజ్ ఉంది ఈ ఫిల్టర్తో ఫేసెస్కి. గాయస్ క్లైమేట్ అయితే బాగా రెడ్గా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది క్లైమేట్. మీకు ఈ గోప్రోలో కనిపిస్తుందో కనిపించకుంటుందో, క్లైమేట్ అయితే మస్తు ఉంది, మస్తు ఫీల్ ఉంది. ఇడంతా స్ట్రీట్ లైట్స్ వల్ల లేదు, ఒక్కొక్క లైట్ పడుకుంటా వస్తుంది. చాలా బాగుంటాయి లొకేషన్, ఒక్కసారి చూడండి, ఫుల్ మజా వస్తుంది. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే 1K దగ్గరలో ఉన్నాం. ఓకే చలో రైట్ బాయ్.